హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. లాస్ట్ ఎపిసోడ్ లో మన జిన్వు ఒక మర్డర్ అటెంప్ట్ నుండి తప్పించుకుంటాడు. అదే ఈ హంటర్స్ గ్రూప్ నుంచి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు లో ర్యాంక్ హంటర్స్ ని చంపేవాళ్ళు లో ర్యాంక్ హంటర్ చేతిలోనే పోయారు. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో ఎపిసోడ్ 7 లో చూద్దాం. ఈ పర్టికులర్ సి ర్యాంక్ మిషన్ రిపోర్ట్ ని ఈ హంటర్స్ అసోసియేషన్ మేనేజర్ అయిన వూ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ రిపోర్ట్ సబ్మిషన్ లో మొత్తం 6 హంటర్స్ చనిపోయారని తెలుసుకుంటాడు. అండ్ ఆ గ్రూప్ మొత్తానికి వీకెస్ట్ అయిన జిన్హో అండ్ జిన్వు ఆ డంజన్ బాస్ ని ఓడించినట్టు ఆ రిపోర్ట్ లో ఉంటుంది. ఆ మేనేజర్ జిన్హో దగ్గర ఉన్న కాస్ట్లీ ఎక్విప్మెంట్ తో ఆ డంజన్ బాస్ ని చంపి ఉండొచ్చని ఈ కేస్ ని లైట్ తీసుకోమంటాడు. బట్ ఆ రిపోర్టర్ ఈ డంజన్ లో సర్వైవ్ అయింది ఎవరో కాదు, లాస్ట్ టైం జరిగిన డబుల్ డంజన్ ఇన్సిడెంట్ లో సర్వైవ్ అయిన జిన్వు అని చెప్తాడు. మేనేజర్ వూ కి కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అండ్ ఆ రిపోర్టర్ మళ్ళీ ఆగి చనిపోయిన ఆ 6 హంటర్స్ లో ఒకరు హాంగ్ డాంగ్ సుక్ అని చెప్తాడు. అండ్ హాంగ్ డాంగ్ సుక్ ఎవరో కాదు, జపాన్ మొత్తం ఫేమస్ అయిన హాంగ్ డాంగ్ సు అనే పవర్ఫుల్ హంటర్ వాళ్ళ అన్న. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ వాళ్ళ అన్న చనిపోయాడు కాబట్టే ఈ రిపోర్ట్ ని మేనేజర్ వూ దగ్గరికి తీసుకొని వచ్చుంటారు. అండ్ కట్ చేస్తే మనోడు ఈసారి డంజన్ లో బాగా సంపాదించినందుకు ఇంటికి ఫుడ్ తీసుకెళ్తాడు పార్టీ చేసుకోవడానికి. అండ్ మా పాపతో, అదే జిన్వు చెల్లితో కొన్ని రోజులు అమ్మ హాస్పిటల్ బిల్స్ గురించి వరీ అవ్వాల్సిన పని లేదు, అండ్ రెంట్ కూడా నేను మేనేజ్ చేసేస్తాను అంటాడు. జిన్నా ఇదంతా చూసి ఏదో పెద్ద రైడ్ లోనో పాల్గొన్నట్టున్నావు, మామూలుగా అయితే బాగా గాయాలు తగిలించుకొని వస్తావు కదా, ఈసారి నీ మీద ఒక్క గాయం కూడా లేదు అంటే నువ్వు ఈసారి వెళ్ళిన గ్రూప్ చాలా స్ట్రాంగ్ అన్నమాట అంటుంది. ఆ మాట వినగానే జిన్వు ఆలోచనలో పడిపోతాడు. అండ్ ఆ మనుషుల్ని అంత ఈజీగా ఎలా చంపేశానబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. తను ఇంత క్రూరంగా మారడానికి తను లెవెల్ పెరగడమే రీజనా అని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అండ్ తన ఫ్యామిలీ కోసం అండ్ తను బ్రతకడం కోసం ఇలాగే మళ్ళీ జరిగినా చేయాల్సి వస్తుంది అని మైండ్ లో ఫిక్స్ అవుతాడు. తను ఇలా ఆలోచిస్తూ బీర్ తాగినప్పుడు ఒక కొత్త ఎబిలిటీని అన్లాక్ చేస్తాడు. ఆ ఎబిలిటీ తను తాగిన ఆల్కహాల్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే సిస్టమ్ ఆల్కహాల్ ని ఒక టాక్సిక్ మెటీరియల్ లా కన్సిడర్ చేస్తుంది. అంటే అది రియల్ గానే టాక్సిక్ అనుకోండి. యాక్చువల్ గా ఈ ఎబిలిటీ జిన్వు ఫస్ట్ టైం డబుల్ డంజన్ లో సర్వైవ్ అవుతాడు కదా, తను కరేజ్ ఆఫ్ ది వీక్ అనే టాస్క్ పాస్ అయినట్టు చూపిస్తుంది. అందులో సెకండ్ రివార్డ్ ఇదనమాట. జిన్వు చాలా రోజులుగా చెక్ చేసి ఉన్నాడు. దీని యూజ్ ఏంటంటే ఇది తన బాడీలోకి వెళ్లే టాక్సిన్స్ ని నలిఫై చేస్తుంది. ఇక్కడ టాక్సిన్ అంటే విషం అనమాట. అండ్ తన రీజనరేటివ్ అబిలిటీస్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ పాయింట్ ని కొంచెం మైండ్ లో పెట్టుకోండి, మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. సడన్ గా జిన్వుకి జిన్హో నుండి కాల్ వస్తుంది కలవమని. సో జిన్వు వెళ్తాడనమాట. జిన్హో తన ప్రాణాలు కాపాడినందుకు జిన్వుకి థ్యాంక్ యూ చెప్తాడు. అండ్ జిన్వు స్ట్రైట్ గా పాయింట్ కి రా అని అడుగుతాడు. జిన్వు జిన్హోని ఏం కావాలి నీకు అని అడుగుతాడు. దానికి జిన్హు నేను ఒక స్ట్రైక్ టీమ్ ని బిల్డ్ చేయబోతున్నాను, అందులో మీరు జాయిన్ అవ్వండి అని అడుగుతాడు. జిన్వు దానికి నో చెప్తాడు. అండ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ జిన్హో తనని ఆపి తనతో పాటు 19 రైడ్స్ పార్టిసిపేట్ చేయమని చెప్తాడు. జిన్హో 19 రైడ్స్ అనగానే జిన్వు గిల్డ్ మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు. ఇంతకీ గిల్డ్ మాస్టర్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ హంటర్స్ ని గిల్డ్ అంటారు. అండ్ ఆ గ్రూప్ లీడర్ ని గిల్డ్ మాస్టర్ అంటారు. ఇక్కడ జిన్హో ఎందుకు గిల్డ్ మాస్టర్ కావాలి అనుకుంటున్నాడంటే మనకు ఆల్రెడీ తెలుసు జిన్హో యూజిన్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కొడుకు అనమాట. ఈ యూజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ హంటర్ బిజినెస్ లో దిగాలి అనుకుంటున్నారు. ఎందుకంటే లోపల దొరికే క్రిస్టల్స్ అండ్ మనా స్టోన్స్ తో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దానికంటే చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు అనమాట. సో యూజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక కొత్త గిల్డ్ ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ జిన్హు తన కొడుకు కాబట్టి ఆ కంపెనీ తను ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే వాళ్ళ నాన్న తనని గిల్డ్ మాస్టర్ కమ్మని అడుగుతాడు. అలా గిల్డ్ మాస్టర్ కావాలి అంటే 20 రైడ్స్ చేసి ఉండాలన్నమాట. ఆల్రెడీ జిన్వుతో తను ఒక రైడ్ చేశాడు. సో మిగతా 19 రైడ్స్ కూడా తనని హెల్ప్ చేయమని అడుగుతాడు అనమాట. ఎందుకంటే మామూలుగా ఒక పెద్ద గిల్డ్ కి ఎస్ ర్యాంక్ హంటర్స్ గిల్డ్ మాస్టర్ గా ఉంటారు. బట్ ఆ కంట్రీలో ఉన్నది ఓన్లీ 7 ఎస్ ర్యాంక్ హంటర్స్ మాత్రమే. ఏ గిల్డ్ తో అఫిలియేట్ కానీ ఒకే ఒక్క ఎస్ ర్యాంక్ హంటర్ మిన్ బ్యూంగ్ కూడా రిటైర్ అయిపోయి ఉంటాడు. సో జిన్హో జిన్వుతో ఒక డీల్ ప్రపోజ్ చేస్తాడనమాట. ఆ డీల్ ఏంటంటే తను ఒకవేళ జిన్హోకి 19 సక్సెస్ఫుల్ రైడ్స్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తే 30 బిలియన్ వర్క్ చేసే ఒక ప్రాపర్టీని తనకిస్తానంటాడు. బట్ ఆ ప్రపోజల్ ని జిన్వు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ పాత జిన్వు అయితే ఈ ఆఫర్ ని వెంటనే యాక్సెప్ట్ చేసేవాడేమో. బట్ ఆ వరల్డ్ లో లెవలప్ అవ్వగలిగే ఏకైక హంటర్ జిన్వు మాత్రమే. ఒకవేళ జిన్వు ఇలాగే లెవలప్ అవుతూ వెళ్తే తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఆర్ అంతకంటే పవర్ఫుల్ హంటర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కి 30 మిలియన్ అనేది చాలా తక్కువ అమౌంట్ అనమాట. అండ్ అదే కాదు, అండ్ ఈ లెవెలింగ్ సిస్టమ్ ఎంత వరకు పనిచేస్తుందో కూడా జిన్వుకి తెలీదు. అంటే ఒక లెవెల్ వరకు వెళ్లి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అలా ఆగిపోతే ఆ సి ర్యాంక్ డంజన్స్ లో తనకంటే పవర్ఫుల్ మాన్స్టర్ వస్తే తన ఫ్యామిలీ అంతా రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది అనుకుని ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఆ ఆన్సర్ విన్న జిన్హో చాలా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క హాంగ్ అదే సి ర్యాంక్ డంజన్ లో చనిపోయిన వాళ్ళ తమ్ముడు జిన్వు అండ్ జిన్హో గురించి తెలుసుకుంటాడు. బట్ తనకి ఇమీడియట్ గా వేరే వర్క్ ఉండడం వల్ల కొన్ని రోజులు వీళ్ళని వదిలేయాలని ఫిక్స్ అవుతాడు. యాక్చువల్లీ ఈ హాంగ్ ని లైట్ తీసుకోవడానికి అస్సలు లేదు, ఎందుకంటే వాడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్. సో చూద్దాం వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే ఎలా ఉంటుందో. ఇక్కడ జిన్వు ఏమో జిన్నాతో ఎక్సర్సైజెస్
చేస్తూ తన డైలీ టాస్క్ ఫినిష్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి కొత్తగా ఒకటి గమనిస్తాడు. తన టార్గెట్ కి రీచ్ అయిన తర్వాత కూడా అందులో రీడింగ్స్ పెరుగుతున్నాయి. సో జిన్వుకి అనుమానం వచ్చి అవి ఇంకా ఎంత రీడింగ్ వరకు వెళ్తాయో ట్రై చేస్తాడు. అవి ఎగ్జాక్ట్ గా టాస్క్ కంటే 2 times ఎక్కువై ఆగిపోతాయి. అది యాక్చువల్లీ డైలీ క్వెస్ట్ కాదనమాట. అదొక సీక్రెట్ క్వెస్ట్. ఆ రివార్డ్స్ లో బ్లెస్డ్ ర్యాండమ్ లూట్ బాక్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో ముందుసారి లాగానే తనకు ఒక కీ దొరుకుతుంది. అదొక ఎస్ ర్యాంక్ ఇన్స్టాన్స్ డంజన్ అనమాట. అది తన ర్యాంక్ కంటే చాలా పెద్ద ర్యాంక్ అయినప్పటికీ జిన్వు వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే ఆ డంజన్ లో ఏ డిసీజ్ నైనా క్యూర్ చేయగలిగే ఎలిక్జర్ ఆఫ్ లైఫ్ కి ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయన్నమాట. ఆ ఎలిక్జర్ తో వాళ్ళ మదర్ ని సేవ్ చేయాలి అనుకుంటాడు. వాళ్ళ మదర్ కోసం ఆ ఇన్స్టాన్స్ డంజన్ లోకి వెళ్తాడు. ఒకవేళ ఆ డంజన్ లో ఎటువంటి ప్రాబ్లం జరిగినా తన దగ్గర ఉన్న టెలిపోర్టేషన్ స్టోన్ యూజ్ చేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే సెర్బియస్ అనే మాన్స్టర్ కనిపిస్తుంది. ఆ నేమ్ టైటిల్ కార్డ్ చూస్తే అది రెడ్ కలర్ లో ఉంది. అది జిన్వు కంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఎలాగోలాగా ఆ మాన్స్టర్ ని ఓడించాలి అని తన దగ్గర ఉన్న ఆల్ ఎబిలిటీస్ ను ఒకటేసారి యూజ్ చేస్తాడు. బట్ ఆ మాన్స్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందన్నమాట. జిన్వు దగ్గర ఉన్న వెనమ్ ఫ్యాంగ్ తో ఆ సెర్బియస్ ని పొడుస్తాడు. యాక్చువల్లీ వెనమ్ ఫ్యాంగ్ ఏం చేస్తుందంటే అపోనెంట్ ని పారలైజ్ చేస్తుంది అండ్ వాళ్ళ హెచ్పి డ్రైన్ అయ్యేలా చేస్తుంది. బట్ ఇక్కడైతే ఆ ఎఫెక్ట్ అస్సలు కనిపించట్లేదు. లిటరల్ గా జిన్వుతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది అండ్ తన హెచ్పి కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ తన హెచ్పి 0కి చేరుకుంటే మనోడి ఫోటోకి దండేసేయాల్సిందే. తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆ సెర్బియస్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆల్రెడీ చాలా పవర్ఫుల్ గా ఉన్న సెర్బియస్ రేజ్ అనే కొత్త స్కిల్ వాడి డబుల్ పవర్ఫుల్ గా మారుతుంది. అది డబుల్ స్పీడ్ తో అటాక్ చేయడం వల్ల జిన్వు చాలా దూరం ఎగిరిపడతాడు. టోటల్ రికవరీ యూజ్ చేసి తప్పించుకుంటాడు అండ్ సెర్బియస్ కంట్లో పొడుస్తాడు. చెప్పా కదా అస్సలు యూస్ లేదు. జిన్వును చూస్తే బాల్ లా కనిపిస్తున్నాడేమో తెలియదు కానీ ఫుట్బాల్ అయితే ఆడుతోంది. ఈ ఫైట్ లో తను చాలా హెచ్పి కోల్పోయి ఉంటాడు. సో సెర్బియస్ మీద ఇసుక చల్లి అక్కడి నుండి తప్పించుకుంటాడు అండ్ టెలిపోర్టేషన్ స్టోన్ యూజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు. బట్ సెర్బియస్ తన స్మెల్ చూసేసి తన మీద అటాక్ చేసి ఆ టెలిపోర్టేషన్ స్టోన్ పోయేలా చేస్తుంది. జిన్వు చాలా తక్కువ హెచ్పితో ఒక స్పాట్ కి వెళ్లి దాక్కుంటాడు అండ్ సిస్టమ్ లో స్టోర్ ఉంటుందని గుర్తు చేసుకొని స్టోర్ లో హీలింగ్ పోషన్ కొంటాడు. బట్ హీలింగ్ పోషన్ వల్ల ఓన్లీ 100 points హెచ్పి మాత్రమే పెరుగుతుంది. అది సరిపోదన్నమాట. సడన్ గా తనకి కసక వెనం గ్లాండ్ గుర్తొస్తుంది. అదే ఆ డంజన్ లో ఆ స్నేక్ ని చంపినప్పుడు డాగర్ తో పాటు ఇది కూడా రివార్డ్స్ లో వస్తుంది అనమాట. అది యాక్చువల్లీ పాయిజన్. అపోనెంట్స్ మీద యూజ్ చేసేది. తన తెలివంతా వాడి ఆ పాయిజన్ ని తనే తాగేస్తాడు. మీకు ఆల్రెడీ ముందు చెప్పా కదా, ఒకవేళ తన బాడీలోకి టాక్సిన్ వెళ్తే అంటే పాయిజన్ వెళ్తే అది ఇన్స్టాంట్ గా హీల్ అయ్యి తనకి రీజనరేటివ్ ఎబిలిటీస్ ఇస్తుంది. సో అది గాడ్ ఇచ్చిన ఎబిలిటీస్ లో ఒకటనమాట. జిన్వు ఆ పాయిజన్ తాగ్గానే తన ఫిజికల్ డామేజ్ 20% హీల్ అవుతుంది. జిన్వు రియాక్ట్ అయ్యే లోపే సెర్బియస్ తనున్న ప్లేస్ కనుక్కొని తన మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. అప్పుడే సెర్బియస్ రేజ్ స్కిల్ యాక్టివేట్ చేసిందని చెప్పా కదా, ఆ రేజ్ స్కిల్ టైం అయిపోయి ఉంటుంది అనమాట. సో తనకి జరిగిన డామేజ్ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. జిన్వు ఇదే టైం అనుకొని సెర్బియస్ మీద రిపీటెడ్ గా అటాక్స్ చేస్తూ ఉంటాడనమాట. బట్ జిన్వునైతే అది కొరికేస్తుంది. జస్ట్ 179 హెచ్పితో సెర్బియస్ కళ్ళలో కంటిన్యూస్ గా గుచ్చుతూనే ఉంటాడు. తన కంటి గుడ్డుని పూర్తిగా పేల్చి పారేస్తాడు. మొత్తానికి సెర్బియస్ ఓడిపోతుంది అండ్ మనోడు మళ్ళీ లెవెలప్ అవుతాడు. ఈ సెర్బియస్ అనేది ఒక క్యాజిల్ డోర్ అంటే ఒక కోట ద్వారానికి కాపలాగా ఉంటుందన్నమాట. సెర్బియస్ ని ఓడించడం వల్ల ఆ డోర్ కి సంబంధించిన కీ తనకు అందుతుంది అండ్ ఎలిక్జర్ ఆఫ్ లైఫ్ అదే ఏ డిసీజ్ నైనా క్యూర్ చేయగలిగే మ్యాజిక్ ఒక ఐటమ్ ఫామ్ లో ఫార్ములా తనకు దొరుకుతుంది. ఆ ఎలిక్జర్ ఆఫ్ లైఫ్ ని తయారు చేయాలి అంటే 3 ఐటమ్స్ కావాల్సి వస్తుంది అనమాట. ఆ 3 ఐటమ్స్ సెర్బియస్ కాపలా కాస్తున్న ఆ క్యాజిల్ లో ఉంటాయి. సెర్బియస్ లిటరల్ గా చావును చూపించిందంటే లోపల ఉండబోయే మోన్స్టర్స్ ఎలా ఉంటాయో జిన్వుకి అర్థమైపోతుంది. ప్రస్తుతానికైతే తను తిరిగి వెళ్లిపోతున్నాడు కానీ రిటర్న్ రావడం మాత్రం పక్కా. ఆ డీమన్స్ ఎలా ఉంటాయో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో. యాక్చువల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ రీక్యాప్ ఎపిసోడ్ అంటున్నారు. అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుండి 7th ఎపిసోడ్ వరకు ఒక్క ఎపిసోడ్ గా రిలీజ్ చేస్తారనమాట. మేబీ 8th ఎపిసోడ్ డిలే ఉండొచ్చు. దానివల్ల అప్పుడప్పుడు ఇలా రీక్యాప్ ఎపిసోడ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్ ఉండదు. ఈ ఎగ్జైట్మెంట్ ని మనం 2 weeks ఆపుకోవాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.